దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు మే 6, 2025, 126వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 1 రాజులు 12, 13 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుండి 53 వరకు. మొదటిగా 1 రాజులు 12వ అధ్యాయం. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజం అంతయును వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి: నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన యెడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండి అని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా, వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన యెడల వారు సదాకాలము నీకు దాసులగుదురు అనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేశాను: మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడం నాతో చెప్పుకున్న ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి: నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగ ఆజ్ఞేయము: నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలి పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను, సరే, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. 3వ దినమందు నా యొద్దకు రండి అని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించాను: నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాను గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించాను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయాను. షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగున జరిగించాను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి: దావీదులో మాకు భాగమేది? యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ గుడారములకు పోవుడి. దావీదు సంతతి వారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణముల్లోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమాయెను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథము మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యరొబాము తిరిగి వచ్చునని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయిరి. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యం సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీయుల్లో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేశాను.
అంతటి దేవుని వాక్కు దైవజనుడకు షమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోనూ యూదా వారందరితోనూ బెన్యామీనీయులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనము. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జరిగినది నా వలననే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. తర్వాత యరొబాము ఎఫ్రాయిం మన్యమందు షెకెమను పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చటి నుండి బయలుదేరి పెనూయేలును కట్టించాను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండెను ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానిని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారదగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యం పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాను. మరియు యరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చాను. ఈ ప్రకారం బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందు ఉంచాను. ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చాను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవము నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠం ఎక్కెను. 1 రాజులు 13వ అధ్యాయము. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చాను. ధూపం వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చిందేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేయను. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగొనట్లు నీ దేవుడైన యెహోవా సమ్ముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమును తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమును వెళ్ళక మరి ఒక మార్గమును తిరిగిపోయాను. బేతేలులో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడగగా అతడు నేనే అనెను.
అప్పుడు అతడు, నా ఇంటికి వచ్చి భోజనం చేయుమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను, నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమును పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనాను. వారు భోజనం చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమును భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించాను. అతడు బయలుదేరి మార్గమున పోవచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపాను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండాను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండాను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉండటయు సింహము శవము దగ్గర నిలిచి ఉండటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురం ఉన్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానం తెలియజేసిరి. మార్గంలో నుండి అతను తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు, యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే, యెహోవా సింహమునకు అతను అప్పగించి ఉన్నాడు, యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టుడు అని చెప్పాను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండటయు గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచి ఉండటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినకయుండటయు చూచి దైవజనుని శవం ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చాను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చాను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి, నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యము దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణంలోనున్న ఉన్నత స్థలముల్లోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పాను. ఈ సంగతి అయిన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాను. యరొబాము సంతతి వారిని నిర్మూలం చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను. క్రొత్త నిబంధన లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుండి 53 వరకు. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఎక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించాను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనల్లోను నన్ను గూర్చి
రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద నుండి ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటించబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.